హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మార్నింగ్ రోజు సాటర్డే రోజు అంటే ఈ రోజే ఇంకా ఇది మా అమ్మ తీసుకొచ్చిన జాడీ. అంటే అమౌంట్ నేనే ఇచ్చాలండి. జాడీ కొనుక్కొని రమ్మని చెప్పాను. ఇంకా అమ్మ మామిడికాయ పచ్చడి పెడతానంటే జాడీ తీసుకురమ్మని చెప్పి డబ్బులు అయితే ఇచ్చాను. పాపం తనైతే ఆటో కూడా ఎక్కకుండా అట్లే చేతితో తీసుకొని వచ్చిందనమాట. 1 కేజీ పచ్చడి అయితే పడుతుంది. ఇంకా ఇది కొని కూడా 10 ఇయర్స్ అయిందండి. మరి అప్పుడప్పుడు చిన్న చిన్న క్రాక్లు వచ్చినాయి కానీ ఇంకా ఇది కంప్లీట్గా క్రాక్ వచ్చేసింది. అయితే ఇంకా దీంట్లో రాక్ సాల్ట్ స్టోర్ చేసి పెట్టుకుంటాను గ్యాస్ స్టవ్ పక్కన. సరే ఇంకా ఎట్లాగో సాల్ట్ అయిపోయింది కదా, దాన్ని క్లీన్ చేసి పెడదామనేసి ఇంకా తీసా అనమాట. తీరా చూస్తే ఏముంది, మొత్తం బాటం నుంచి ఇట్లా నిలువుగా చీలికొచ్చేసింది. ప్లస్ మిడిల్ పార్ట్లో అయితే మొత్తం అసలు ఇక క్రాక్ వచ్చేసింది అనమాట. ఇంకా ఇదైతే పనికిరాదు. ఇంకా చూసిన తర్వాత ఇంకా దీన్ని క్లీన్ చేయడం కూడా వేస్ట్ కదా. కాకపోతే ఏంటంటే చాలా బాధేసిందనమాట. మా అమ్మ అయితే అంటే చాలా దూరం నుంచి కూడా చేత్తోనే మోసుకొని వచ్చింది. కామన్గా జార్స్ అంటేనే వెయిట్ ఉంటాయి కదా. ఇంకా ఆటో ఎక్కి రాకపోయినా అని అంటే, ఎందుకులే అమ్మ ఇంకా నడిచే ఓపిక ఉంది కదా అందుకే తీసుకొని వచ్చానని చెప్పింది. ఇంకా దానికైతే ఈ రోజుతో ఎక్స్పైరీ డేట్ అయితే వచ్చేసింది. ఇంకా ఈరోజు చెత్త ఆయన వస్తాడని చూడాలి. కొంచెం బాధ అనిపించింది అనమాట. ఇంకా ఒకవైపు అయితే బట్టలు వాషింగ్ అవుతున్నాయి, గిన్నెలు కూడా ఏం తోమలేదండి. ఇంకా ఈరోజు సాటర్డే కదా, హెడ్ బాత్ చేసి ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. ఇంకా ఇది ఇంటి ముందరికి వస్తే తీసుకున్నాను అనమాట. ఒక 3 జాడీలు అయితే తీసుకున్నాను. ఇంకా జాడీ అయితే తీసాను అనమాట. ఇది డస్ట్ పట్టింది, అంతకుముందు యూజ్ చేశాను. ఇంకా ఇప్పుడు ఏమీ యూజ్ చేయట్లేదు అనమాట. ఇంక ఇప్పుడు ఎట్లాగా ఇంకా అమ్మ తీసుకొచ్చిన జాడీ అయితే ఇంకా ఇట్లా పగిలిపోయింది కదా. ఇంకా ఈ జాడీ తీసి క్లీన్ చేసి ఇందులో రాక్ సాల్ట్ పోసుకొని ఇంకా స్టవ్ పక్కన పెట్టుకుందాం అనేసి ఇంకా డైనింగ్ ఏరియా దగ్గర షెల్ఫ్స్ ఉంటే ఇంకా అందులోంచి అయితే ఈ జాడీ అయితే తీసాను. అదే మీకు చూస్తున్నాను అనమాట. ఎప్పుడు కూడా ఇంకా స్టవ్ పక్కనే ఉంటుంది నాకు. అందులో రాక్ సాల్ట్ పోసుకుంటాను. ఇంకా దాని మీద ఏంటంటే లైటర్స్ స్టాండ్ ఉంది కదా, లైటర్స్ చాక్స్ నాకు స్టాండ్ ఉందనమాట. ఆ స్టాండ్ ఆ జాడీ మీద పెట్టుకుంటాను అనమాట. అదే చూపిస్తాను అనమాట వీడియోలో. అట్లా పెట్టుకుంటాను. అయితే ఇప్పుడున్న కొత్త జాడీకి అయితే ఇంకా లిడ్ అయితే వెడల్పు తక్కువగా ఉండి హైట్ ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా దాని మీద ఆ లిడ్ పెడితే లైటర్ స్టాండ్ పెట్టుకోవడానికైతే ఇబ్బందిగా ఉంటుంది. ఎట్లా అని ఆలోచించాను. అయితే ఇంకా ఎట్లాగో జాడీ క్రాక్స్ వచ్చింది కదా, ఆ జాడీ లిడ్ ఉంటుంది కదా, ఆ లిడ్ని ఈ కొత్త జాడీ మీద పెట్టేద్దామని ఇంకా ఆలోచన వచ్చిందనమాట. ఇక పాత జాడీ యొక్క లిడ్ అయితే మంచిగానే ఉంది. ఇంకా అది కొత్త జాడీ మీద అయితే పెట్టాను. ఇప్పుడు లైటర్ స్టాండ్ పెట్టుకోవడానికి కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇంకా లిడ్ అయితే మంచి వెడల్పుగా హైట్ తక్కువగా ఉంది. ఇప్పుడు కొత్త జాడీ లిడ్ చూసారు కదా, చాలా హైట్ ఎక్కువ ఉంది. ప్లస్ ఏంటంటే వెడల్పు తక్కువగా ఉంది. లైటర్ స్టాండ్ పెడితే ఇంకా పడిపోద్ది, ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. ఇక దానికోసం అని ఏం చేశానంటే ఇంకా ఈ లిడ్ని అయితే ప్యాక్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకా ఈ పాత జాడీ యొక్క లిడ్ ఉంది కదా, అది పెట్టి చూస్తే చూడండి ఎంత మంచిగా వెడల్పుగా ఉంది. లైటర్ స్టాండ్ పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. నేను అంతకుముందు పాత జాడీ అట్లే పెట్టాను అనమాట. అంటే మూత తిరిగేసి ఇంకా పెట్టి దాని మీద లైటర్ స్టాండ్ పెట్టుకునేదాన్ని. ఇంకా ఈ కొత్త జాడీతో పాటు 2 జాడీలు కూడా తోపుడు బండి మీద వస్తాయి కదా ఇంటి ముందరికి, అట్లా వస్తే 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇంకా మంచిగా ఉంది. ఇంకా ఈ కొత్త జాడీ యొక్క లిడ్ని అయితే ఇంకా ప్యాక్ చేసి భద్రంగా దాచిపెట్టుకోవాలి. ప్రజెంట్ అయితే ఇప్పుడు వాడను దాన్ని, అవసరం వచ్చినప్పుడు వాడతాను. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకా రాక్ సాల్ట్ పోసాను కదా, ఇంకా దానికైతే పాత జాడీ లిడ్నే పెట్టేసి దాని మీద లైటర్ స్టాండ్ అయితే పెట్టేశాను. ఇంకా కొంచెం షెల్ఫ్లో చదువుతుంటే ఇంకా ఈ డబ్బా కనిపించింది. మా నాని వెయిట్ పెరగడం కోసమని పౌడర్ తెప్పించుకున్నారు అంతకుముందు, కేజీనేమో. అది అయిపోతే ఇంకేదో ఒకటి పోసి అట్లా స్టోర్ చేసుకుంటాను. ఇందులో రాగి అటుకులు ఉన్నాయి, ఇంటి ముందరికి వస్తే తీసుకున్నాను. కానీ అసలు అవి తినలేమన్నమాట. ఎంత సాల్టీగా ఉన్నాయంటే అంత సాల్టీగా ఉన్నాయి. ఇంకెవరు తినట్లేదు. నేనే స్నాక్ చేసుకొని అటో ఇటో సేల్ అయితే చేశాను. ఒక 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ ఉంటాయి. ఇంకా అది తినలేక ఇక అట్లే డబ్బాలో స్టోర్ చేసి పెట్టాను. ఇంకా అవి కూడా కొంచెం ఖరాబ్ అయినట్టు అనిపించింది. ఇంకా సరే ఇంకా ఎట్లాగో తినం కదా అనేసి ఇంకా డస్ట్బిన్లో అయితే పెట్టేసి వచ్చాను. ఇక్కడ పూజ సామాన్లు కూడా మా నాన్న మార్నింగ్ పూజ చేయొద్దని చెప్పాను. ఎందుకంటే ఇంకా ఈరోజు పూజ గది శుభ్రం చేయాలి, దేవుడి ఫోటోలు అవన్నీ కూడా తీసి క్లీన్ చేసి బొట్లన్నీ పెట్టేసి పూజ నేను చేస్తాను అని చెప్పాడు. ఇంకా తనైతే ఇంకా మామూలుగా మెడిటేషన్ చేసుకొని డ్యూటీకి అయితే వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత ఇంకా నేను పూజ గది అంతా శుభ్రం చేసి ఇంకా పూజా కార్యక్రమం ఉంటుంది కదా అంతా నేను చేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేశాను. ఇంకా ఇది ఈవినింగ్ అంటే ఈరోజే సాటర్డే రోజు ఈవినింగ్ ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామనేసి మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసి అంటే మా చిన్న స్కూల్ నుండి వచ్చాడు. స్కూల్ నుండి వచ్చిన తర్వాత తను స్నానం చేసిన తర్వాత ఇంకా నేను కూడా మళ్ళీ సెకండ్ టైం స్నానం చేసి ఇంకా పూజ గదిలో దీపం పెట్టేసి 2 పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఒక పిండి దీపం అయితే పూజ గదిలో పెట్టాను. ఇంకో పిండి దీపం అయితే టెంపుల్లో వెలిగించుదామనేసి అది కూడా ప్రిపేర్ చేసి 7 ఒత్తులు వేసి ఇంకా అన్నీ పూజా బాస్కెట్లో పెట్టుకొని టెంపుల్కి అయితే వచ్చేసాను. అప్పుడు టైం ఎంత అయిందంటే 6:30 అయిందండి కరెక్ట్గా. నేను 5:30కి రావాలనుకున్నాను, 6:30 అయింది. అంటే మా చిన్న వచ్చిన తర్వాత కొంచెం స్నాక్స్ తిని స్నానం చేసరికి లేట్ అయింది. ఈలోపు నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక మా నాన్న డ్యూటీ నుంచి అయితే రాలేదు. 7:30కి వస్తారు కదా, ఈలోపు గుడికి వెళ్ళి రావచ్చు అనేసి ఇంకా 6:30కి గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ నాగబంధం దగ్గర అయితే పూజ చేస్తున్నాను. ఇంకా మా చిన్నోనేమో ఇంకా టెంపుల్ అటు ఇటు ఇంకా అన్నీ చూస్తున్నాను అనమాట. ఇంకా టెంపుల్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజలు జరుగుతుంటాయి కదా, ఇంకా శ్లోకాలు చదివే వాళ్ళు కూడా ఉంటారు కదా, పాటలు దేవుని పాటలు అవన్నీ ఇంకా భక్తి గీతాలు అయితే ఆలపిస్తున్నారు లేడీస్ అందరూ కూడా. ఇంకా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తే మాత్రం నా మనసు అయితే ఎంత పీస్ఫుల్గా ఉంటుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా అందుకనే ఇంకా ఆ టెంపుల్కి రావడానికి కూడా ఎక్కువ నేను ఇష్టపడతానన్నమాట. ఇక్కడ రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గర కూడా ఇంకా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పూలు అవన్నీ వేసేసి ఫస్ట్ నీళ్ళు అయితే పోసాను. నీళ్ళు పోసిన తర్వాత ఇవన్నీ చేసేయాలండి. అక్కడ పూజ చేసుకొని ఇక్కడ ఆవు కనిపిస్తే ఇంకా ఆవుకైతే గడ్డ అయితే పెడుతున్నాను. ఇక్కడ పిల్లలు ఏంటంటే పిల్లలకి తెలియదు కదా, ఇంకా వాళ్ళు కర్రపుల్లలు కూడా పెడుతున్నారనమాట. ఇంకా వద్దమ్మా అవి గొంతులో కూర్చుకుంటాయి, అలాంటివి పెట్టకూడదు, ఓన్లీ గడ్డి మాత్రమే పెట్టాలి, స్మూత్గా ఉండేవి మాత్రమే పెట్టాలని చెప్పేసి ఇంకా పిల్లల చేతికైతే ఇచ్చాను. వాళ్ళు కూడా తినిపించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కూడా ప్రదక్షిణాలు అయితే చేశాను. 5 ప్రదక్షిణాలు చేశాను. ఇంకా ఆంజనేయ స్వామి, గణేశుని దగ్గర, నాగబంధం దగ్గర 5 ప్రదక్షిణాలు చేసి ఇంకా అక్కడ పూజ చేసుకొని ఇంకా ధ్వజస్తంభం దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసి ఇంకా ఇక్కడ పూజ అయితే పిండి దీపం వెలిగించుదామనేసి వచ్చాను. ఇక్కడ ఇంకా సాటర్డే రోజు కాబట్టి భక్తులు వస్తుంటారు కదా, సాటర్డే రోజు అంటే ఏ టెంపుల్లో అయినా. ఇంకా మండే రోజు అయితే శివాలయంలో, ఇంకా మంగళవారం అయితే హనుమాన్ దగ్గర, అట్లా ఏ టెంపుల్లో అంటే వారం ఉంటుంది కదా, ఆ వారంలో భక్తులు వస్తుంటారు కదా, ఇంకా కొంచెం రష్ కూడా ఉందిలేండి. నేను వచ్చేటప్పటికి చాలా తక్కువగా ఉన్నారు. నేను వచ్చి ఇంకా మిగతా గుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేసి వచ్చేసరికి ఇంకా రష్ పెరిగారనమాట. ఇంకా మా నాని రాలేదు. ఇక్కడ మా చిన్నని కొంచెం వీడియో షూట్ చేయమంటే చేసాడనమాట. ఇంకా ఎప్పుడు మార్నింగే వద్దాం అనుకున్నాను. ఇంకా ఏంటంటే అనుకోకుండా మా నాని గీజరు కొంచెం రిపేర్ వచ్చింది, ఒక 4 months ఏమైంది. ఇంకా దాన్ని అట్లే పెట్టేసి హీటర్ యూజ్ చేస్తున్నాము. ఇంకా ఈరోజు నిన్న నైటు ఆన్లైన్లో ఇంకా బుక్ చేశారన్నమాట, స్లాట్ బుక్ చేశారు. ఈరోజు వచ్చి రిపేర్ చేశారు వాళ్ళు. 3 to 5 లోపు వస్తా అని చెప్పారు. కరెక్ట్గా 3కి వచ్చారండి. ఈలోపు నాకు మార్నింగ్ ఏంటంటే పూజ గది శుభ్రం చేసుకోవడము, ఇంకా పూజ చేసుకోవడం అంతా అయిపోయి కొంచెం రిలాక్స్ అయితే అయ్యాను. ఇంకా ఈలోపు వాళ్ళు వచ్చేసారు. 3 నుంచి ఒక 1/2 hour పట్టింది. అంతా రిపేర్ చేసి ఇంకా వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ఇంకా రెస్ట్ తీసుకున్నాను. డాబా మీద బట్టలు ఎండేసాను. ఇంకా బట్టలు అవన్నీ తీసుకొచ్చి ఫోల్డ్ చేసి మళ్ళీ ఎవరి బట్టల దగ్గర వాళ్ళకి సర్దేసి లోపు మా చిన్న కూడా స్కూల్ నుండి వచ్చాడనమాట. ఇంకా అదంతా వీడియో షూట్ ఏం చేయలేదండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఇంకా ప్లస్ ఇంకా అవన్నీ ఎందుకులే అనేసి వీడియో షూట్ అయితే చేయలేదు. ఇంకా మెయిన్ అయితే వీడియో షూట్ అయితే చేశాను. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అయితే ఇంకా అక్కడ కొంచెం ఇట్లా వాటర్తో క్లీన్ చేసి ఇంకా పద్మ ముగ్గు వేసేసి పిండి దీపం అయితే వెలిగించాను. ఇక్కడ అగరత్తులు అయితే ఇంకా టెంపుల్ ముందు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందన్నమాట. ఇంకా అక్కడైతే ధూపం అయితే చూపించేసి ఇంకా అంటే నైవేద్యంగా అయితే కిస్మిస్ తీసుకెళ్ళాలండి. ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ కూడా ఏమీ లేవు. ఇంకా నేను తీసుకొద్దాం అనుకొని మర్చిపోయి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా ఫ్రూట్స్ కూడా ఏం లేవు. సరే కిస్మిస్ ఉంది కదా అనేసి ఇంకా కిస్మిస్ అయితే నైవేద్యంగా పెట్టేశాను. కిస్మిస్ కానీ జీడిపప్పు కానీ నేను స్పెషల్గా పూజ గదిలో కొనుక్కు రాగానే ఇంకా అక్కడ పెట్టుకుంటాను అనమాట. మిగతాదైతే సెపరేట్ చేస్తాను. అంటే ఒక 1/4 kg తెచ్చుకున్న ఒక 1/2 kg తీసుకొచ్చాను అనుకోండి, 1/4 kg పూజ గదిలో పెట్టుకుంటాను, కిస్మిస్ కానీ జీడిపప్పు కానీ. ఇంకా మిగతా 1/4 kg అయితే వాడుకుంటాను అనమాట. ఏమైనా స్వీట్ ఐటమ్స్ ఏమైనా చేసినప్పుడు యూజ్ చేస్తాను. ఇక ఇక్కడ ఏంటంటే
సాయంత్రం పూట కదా పూజ ప్రశాంతంగా చేసుకున్నాను. ఇంకా అప్పుడప్పుడే వస్తున్నారనమాట భక్తులు, ఇంకా ప్రదక్షిణాలు చేస్తున్నారు. నేనేమో ముందు దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేద్దామనేసి ముందు దీపమే వెలిగించాను, పిండి దీపం వెలిగించాను. ఇంట్లో ఒకటి వెలిగించాను, ఇక ధ్వజస్తంభం దగ్గర అంటే వెంకటేశ్వర స్వామికి ఎదురుగా ఒకటి వెలిగించాను. ఇక్కడ పూజ కూడా అయిపోయింది. ప్రదక్షిణాలు కూడా 5 ప్రదక్షిణాలు చేసేసరికి ఇక పంతులు గారు పిలుస్తున్నారనమాట. అర్చన స్టార్ట్ అయింది, అందరూ వచ్చేవాళ్ళు రండి అర్చనకి అనేసి. ఇక అర్చనకి 5 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇంకా ఫాస్ట్గా వెళ్ళి క్యూలో అయితే నిల్చున్నాము. ఇంకా అందరికీ ఒకేసారి అనమాట. అంటే పంతులు గారు చెప్తారు, మీ గోత్రం చెప్పుకోండి, మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకోండి అని చెప్తాడు. ఇంకా అట్లా అందరం క్యూలో నిల్చొని ఇంకా గోత్ర నామాలతో అర్చన అయితే చేసేసారు. అందరికీ ఒకసారి అయిపోద్ది. మనకి ఎన్ని పనులున్నా వారంలో కనీసం ఒక్క రోజైనా సరే ఏ టెంపుల్ అయినా సరే వెళ్ళి ప్రశాంతంగా పూజ చేసుకొని ఇంటికి వచ్చామనుకోండి, ఆ రోజంతా అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది. అందుకే కనీసం వారంలో ఒక్క రోజైనా ఏదో ఒక టెంపుల్కి అయితే వెళ్ళాలి. వెళ్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్లో లైఫ్ అంతా గజిబిజీ గందరగోళం అనమాట. బిజీ షెడ్యూల్డ్ అట్లా. అందుకని వారంలో కనీసం ఒక్కరోజునే తీరిక చేసుకొని టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ తీర్థప్రసాదాలు కూడా స్వీకరించేసి ఇంకా కొద్దిసేపు గుళ్ళో కూర్చున్నాము. ఇక్కడ షాక్ ఏంటంటే మా నాని డ్యూటీ నుంచి వచ్చారు. అంటే అర్చన స్టార్ట్ అయినప్పుడే మా నాన్నకి కాల్ చేశారు. ఇంకా మా చిన్నకి మొబైల్ ఇచ్చేసి ఇంకా బయటకు వెళ్ళి మాట్లాడు వచ్చేసి అని చెప్పాడు. ఇంకా మా చిన్ను చెప్పి టెంపుల్లోకి వచ్చాడనమాట. వచ్చిన తర్వాత మా నాన్న డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వచ్చి ఇంకా తన షూ ఉంటాయి కదా, షూ సాక్స్ ఇంకా అవన్నీ ఇప్పి రావాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించేసి ఇంకా గేట్ ఎంట్రన్స్లోనే అక్కడ అరుగులాగుంటే అక్కడ కూర్చున్నాడు. ఇంకా నేను మొత్తం దర్శనం అయిపోయి ఇంటికి రిటర్న్ వస్తుంటే ఇంకా నేను వీడియో షూట్ చేసుకుంటూ వస్తుంటే చూశాను. కానీ నేను అక్కడ గుర్కా ఉంటాడులేండి, అంటే సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు ఎంట్రన్స్లో. ఇంకా తనేమో అనుకున్నాను, తిరిగి చూస్తే తన పక్కన ఉన్నాడనమాట. మా నానినో పిలుస్తున్నాడు, లడ్డు లడ్డు అని పిలుస్తున్నాడు అనమాట. తీరా చూస్తే సారీ నాని నేను చూడలేదని చెప్పాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ముందుగా రైస్ కడిగేసి పెట్టేసాను అనమాట. ఇంకా ఈరోజు నేను మొన్న అంటే ముక్కోటి రోజు తిరుపతి వెళ్ళాను కదా, అప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే తెచ్చుకున్నాను. వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్నట్టు తెచ్చుకున్నాను అనమాట. ఇంకా పాత ఫోటో కొద్దిగా కొంచెం డ్యామేజ్ అయింది, అది తీశాను. అందుకని ఈరోజు పూజ గదంతా శుభ్రం చేసి కొత్త ఫోటోనైతే పెట్టి ఇంకా పూజ అయితే చేశాను. ఇంకా పాత ఫోటో అదే చూపిస్తున్నాను అనమాట. కొన్ని దేవుడి పుస్తకాలు, పాత ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో కొంచెం డ్యామేజ్ అయిందనమాట. ఇంకా అవన్నీ కూడా బ్యాగ్లో సర్ది పెట్టుకున్నాను. ఏదైనా ఒక మంచి రోజు చూసి ఇంకా టెంపుల్లో అంటే ఏదైనా టెంపుల్లో ఇంకా విడిచిపెట్టి రావాలి. ఇంకా అదే చూపించాను అనమాట. చాలా బాగుంది ఫోటో అయితే, నచ్చి తీసుకున్నాను. అంటే ఇప్పుడున్న ఫోటోల కన్నా ఆ ఫోటో పెద్దగా ఉందన్నమాట. అన్ని దేవుడి ఫోటోల కన్నా ఆ ఫోటో పెద్దగా ఉంది, బాగా నచ్చింది అనమాట. తీసుకున్నాను. ఇంకా పూజ కూడా తృప్తిగా చేసుకున్నాను, మనశ్శాంతిగా అనిపించింది. ఇంకా రేపు రథసప్తమి కాబట్టి మళ్ళీ రేపు పూజ ఉంటుంది. అందుకనే ఇంకా ముందు రోజే ఇంకా పూజ గది శుభ్రం చేసి కొత్త ఫోటోని పెట్టుకొని మనసుగా పూజ చేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళాను అనమాట ఈవినింగ్ కూడా. ఇంకా అదే మీకు చూపించాను. ఇంకా అంటే 5:30కి వెళ్దాం అనుకున్నాను కానీ 6:30కి వెళ్ళాను. ఎందుకంటే మా చిన్న స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్లు అవి ఉంటాయి, మళ్ళీ నేను ఆఫ్టర్నూన్ తిన్న గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేశాను. ప్లస్ ఏంటంటే రేపు మళ్ళీ రథసప్తమి కాబట్టి ఎర్లీ మార్నింగ్ పూజ ఉంటుంది కదా, అందుకనేసి ఇంకా ముందు ఆయన లంచ్ బ్యాగ్ అంటే మా చిన్న లంచ్ బ్యాగు, షూ అన్నీ కూడా వాష్ చేసి ఇంకా తర్వాతనే నేను స్నానం చేశాను అనమాట. ఇంకా మార్నింగ్ కొద్దిగా రైస్ మిగిలింది, అది నేనే తింటాను నైట్కి, పెరుగు ఉంటుంది. ఇంకా మార్నింగ్ ఏమో బీరకాయ కర్రీ చేశాను. ఇంకా అదే అనమాట ఈరోజు మా డిన్నర్లోకి. మళ్ళీ అప్డేట్ కోసం వెయిట్ చేస్తుండండి.